భవిష్యత్తులో రాబోయే ఎన్నో సామాజిక రుగ్మతలకు ఒక ఫుల్ స్టాప్. అంతే కదా ఇప్పుడు ఇందులో ఇంకోటి ఏంటంటే సమాజానికి మంచిది, రాష్ట్రానికి మంచిది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు పెరుగుతారు ఇప్పుడు. కరెక్ట్. ఇందాక నేను చెప్పిన మానసిక సమస్య అది ఒకటైతే, దాంతో పాటు లిటరసీ అనేది పెరుగుతుంది. లిటరసీ ఎప్పుడైతే పెరిగిందో మన ఉత్పాదకత పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బోల్డ్ అన్ని కంపెనీలు తీసుకొస్తున్నారు, అన్ని తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన దీనిలో పనిచేయడానికి ఎంప్లాయీస్ ఉండాలి కదా. ఎంప్లాయీస్ ఉండాలంటే చదువుకున్న వాళ్ళు ఉండాలి కదా. సో ఇలాంటివన్నీ కూడా ఎన్నో సమస్యలకి ఒక పరిష్కారం. ఎప్పుడైతే పిల్లలు చదువుకుంటారో అది ఎన్నో సమస్యలకి పరిష్కారం అది. సో అలాంటి పరిష్కారం దిశగా ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఇంత దారుణంగా ఏదో లోకేష్ గారికి ఆయన ఖాతాలోకి వెళ్తోంది అని చెప్పి మాట్లాడడం ఏదైతే ఉందో ఇది 100% బ్లండర్ మిస్టేక్. ఖచ్చితంగా ఇలాంటి ఎప్పుడైతే వ్యక్తిగతంగా మాట్లాడారో ఖచ్చితంగా వ్యక్తిగతంగా మాట్లాడిన వాడికి పరువు నష్టం దావేయడంలో ఏమాత్రం తప్పలేదు. ఖచ్చితంగా అలాంటి చర్యలు తీసుకోవాలి. అంటే కాదు శ్రీరామ్ గారు, వెరీ ఇమ్మెచ్యూర్డ్ ఆరోపణ కదా అది. అంటే ఒక రాష్ట్రానికి సరే ఎలా అయినా నిర్ణయం ఏదైనా రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు, 5 ఏళ్ల పాటు ఉన్నాడు. ఎట్లా చేస్తాడు ఆ కామెంట్ అసలు? ఇప్పుడు అంటే ఈయన ఇలాంటి కామెంట్ చేసి ఇంతకుముందు సక్సెస్ అయ్యాడు. గుర్తు తెచ్చుకోండి మీరు. ఎప్పుడైతే బాబాయ్ హత్య జరిగిందో, బాబాయ్ హత్య జరిగినప్పుడు ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఏ సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారి మీద పెద్ద ఫోటోలు ఆయన చేతిలో పెట్టేసి అప్పుడు ఎంత విష ప్రచారం జరిగింది. అది వర్కౌట్ అయింది కదా. అది వీళ్ళు ఆ ఫలాలు, విష ప్రచారం ఫలాలు వీళ్ళు చూస్తున్నారు. సో అందుకని ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారి మీద కనుక మనం అటాక్ చేసేస్తే రేపు పొద్దున ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు, లేదంటే కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఆయన పర్సనల్ గా అటాక్ చేస్తాం అనుకోండి, రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఒక దెబ్బ కొట్టినట్టు అవుతుంది. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి క్యాలిక్యులేషన్స్ రాజకీయాల్లో. ఇప్పుడున్న రాజకీయాలు ఏమి స్వచ్ఛమైన రాజకీయాలు కాదు కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం నేనేమంటానంటే అన్ని ఇంత బాగా చేస్తున్న ప్రభుత్వం కూడా మిగతా డబ్బులు కూడా ఇచ్చేసి ఉంటే బాగుండేది. 15,000 అన్నప్పుడు 15,000 కూడా ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే చంద్రుడికి ఒక మచ్చలాగా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన మీరు ఆ 1000 కోట్లు ఎంత 1,300 కోట్లు సుమారుగా ఎంత ఉంటుంది, అది కూడా ఖర్చు పెట్టుంటే వాళ్ళు నోరు ముంచి ఇంకోటి చేయొచ్చు. శ్రీరామ్ గారు, నేను ఐఎమ్ అగ్రీ విత్ యూ. ఆ 2,000 వాళ్ళకి 15,000 వేసేసి చెప్పినట్టు ఇంకో ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టండి, 1,000-1,500 ఈ ప్రభుత్వ యంత్రాంగానికి మీరు ఎక్స్ట్రా పెట్టి మెయింటెనెన్స్ చేయండి. అప్పుడు వీళ్ళకి మాట్లాడే అవకాశం ఉండదు కదా. నేను ఇక్కడ నా బాధ అంతా ఏంటంటే, మీరు ఎంత బాగా పనిచేస్తున్నారు, ఇంత బాగా పనిచేసి మీరు ప్రతిపక్షానికి మీరే ఒక అవకాశం ఇస్తున్నారు, మీరే ఒక ఆయుధాన్ని ఇస్తున్నారు. ఇవ్వకండి. బాగా పనిచేయటం ఎలాగో మీరు చేసిన పని. నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వ పరంగా మీరు చేసిన పని కరెక్ట్. ఎందుకంటే మీ ప్రభుత్వ పరంగా మీకు ఒక పరిమితులు ఉంటాయి. మీకు ఎంత ఖజానాలో ఎంత డబ్బు ఉంది, దాన్ని ఎలా వాడుకోవాలి, ఇటు పరిమితులు ఉంటాయి. సరే కొంత బడ్డెన్ తగ్గుతుంది ఖజానా మీద. ఒక 2,000 కనుక వీటికి ఇస్తే కనుక సపరేట్ గా మళ్ళీ విద్యాశాఖ ఇవ్వకుండా సరిపోతుంది అనుకోవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం మీరు చేసిన పని రాజకీయంగా తప్పు, రాజకీయంగా మిస్టేక్ వల్ల ఏమవుతుంది, ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ప్రతిపక్షానికి అవకాశం ఇస్తే మామూలు రెగ్యులర్ ప్రతిపక్షాలకైతే ఓకే, కానీ జగన్ లాంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్న చోట అవకాశం ఇస్తే మళ్ళీ రాష్ట్రం. ఇంకోటి ఏంటంటే ఈ జీవో, నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు నా ఓపెనింగ్ రిమార్క్స్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు నేను పట్టాభి గారు అనుకుంటా ఆయన ప్రెజెంటేషన్ లో, మీ కాలంలో తెచ్చిన జీవోనే కదా అని కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రులు. అది కరెక్టేనా? సరే తెచ్చారు అనుకోండి జీవో, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఉంది, వీళ్ళు మార్చి చేయొచ్చు కదా. అసలు మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది గతంలో జరిగిన తప్పులు మార్చమనే కదా. ఈవెన్ ఈ రోజు ఈ 2,000 గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు మనతో పాటు ఉన్న మన మిత్రుడు షఫీ గారితో సహా, నాతో సహా, ఇప్పుడు పట్టాభి గారితో సహా అందరూ గతంలో విమర్శించిన వాళ్ళే కదా. 2,000 ఎందుకు తగ్గించారు మీరు అక్కడని. ఇప్పుడు మీరు మళ్ళీ అదే పని చేస్తే మీ మీద అదే మళ్ళీ ట్రోలింగ్ అవుతుంది. అంటే గతంలో వాళ్ళు ఏ తప్పులు చేశారని అది వద్దని చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చారో, మీరు మళ్ళీ తెలిసో తెలియకో మళ్ళీ మీరు సేమ్ అదే తప్పులు చేశారు. మీరు ట్రోలింగ్ చేసిన వాటిని మళ్ళీ మీరు ఆ తప్పులు చేస్తే, ప్రతిపక్షానికి అవకాశం వస్తే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాష్ట్రంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి, సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇది సామాన్యుల భయం. మీరు చేస్తున్న తప్పులు మీకు శాపాలు అయితే పర్వాలేదు, రాష్ట్రానికి శాపాలు అయిపోతాయి. కొంచెం జాగ్రత్త పడండి. నేనేమంటా అంటే రాజకీయంగా ఒక సలహాదారులు ఎక్కడన్నా మిమ్మల్ని పొరపాటున ఏదైనా చేస్తున్నారేమో చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది, గమనించాలి ప్రభుత్వం. ఓకే, బాగా చెప్పారు. చిన్న బ్రేక్ తీసుకుంటా మహేష్ గారు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పేషెంట్. మీతో మాట్లాడతా ఒక చిన్న బ్రేక్ తర్వాత, షార్ట్ బ్రేక్.